అంటే రే లావయ్యాను కరెక్టే, హెల్త్ కోసం నువ్వు ఆలోచించి చెప్తే అది ఓకే. నేను కూడా కొంచెం ఆరోగ్యంగా ఉండాలి. సరే నా రీజన్స్ నాకున్నాయి పక్కన పెట్టు. ఆ రోల్‌కి నేను లావు అవ్వటంలో ఏమన్నా మైనస్ అయిందా? అంటే లేదులే ఫ్రెండ్స్ కాబట్టి చెప్తాం. సో ఇది ఎలా ఉంటుందంటే అన్న, మనం కొంతమంది గోల్‌గా పెట్టుకుంటాం ఊరు నుంచి వచ్చినప్పుడు. అమ్మ నాన్నకి నచ్చాలి, మన బంధువులకి నచ్చాలి, మన ఫ్రెండ్స్‌కి నచ్చాలి, నన్ను కాదని వెళ్ళిపోయిన గర్ల్ ఫ్రెండ్స్‌కి నచ్చాలి. ఏవో కొన్ని ఉంటాయి. ఉంటాయి. అది టార్గెట్ పెట్టుకొని ఇక్కడికి వచ్చేస్తాం. స్వీట్ నథింగ్స్ ఉంటాయి. స్వీట్ నథింగ్స్. ఇక్కడన్నా నన్ను ప్రేమించేవాడు, నన్ను పిచ్చ పిచ్చగా ఆరాధించేవాడు. వాడు నా తండ్రి కాదు, తమ్ముడు కాదు, భార్య కాదు, ప్రియుడు కాదు, అవును. స్నేహితుడు కాదు, ఏం కాదు. ఎవరన్నా వాళ్ళు? నేనెవరిని అసలు వాళ్ళకి? ఎందుకు అంత ఇష్టపడాలి? కరెక్ట్. కానీ నేను ఓపెన్‌గా అడుగుతున్నా మిమ్మల్ని. కరెక్ట్. కరెక్ట్. కానీ సక్సెస్ వచ్చింది. ఇప్పుడు అంటున్నారు మీ ముందు పెరిగినోడిని వాటెవర్. నా సక్సెస్ మీకు హ్యాపీనెస్ ఇస్తుంది. అది నా అచీవ్‌మెంట్ కింద ఎందుకు అనుకోవాలి? ఐయామ్ జస్ట్ బీయింగ్ ఇన్ దిస్ ప్లేస్. ఈ టైంలో ఇక్కడ ఉన్నాను అంతే. అలాగని నేను ఎంజాయ్ చేయట్లేదా నా సక్సెస్‌ని? నా టాలెంట్ ఏం లేదంటున్నానా? కాదు, ఉంది. నాది నాకు ఉంది. కానీ నన్ను అడుగుతుంటారు ఇదే. బాగుంది కానీ నువ్వు ఎక్కడో ఉండాలిరా, ఇక్కడ ఎందుకు అని అడిగితే నేను దానికి ఆన్సర్ ఏం చెప్తాను తెలుసా? అరే ఏం చెప్తారు? చెప్తా. హైలీ టాలెంటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో టాప్లో ఉన్నోళ్ళు వాళ్ళు కాదు. అంటే అందరూ టాప్లో ఉన్న వాళ్ళందరూ నాకన్నా టాలెంటెడ్ కాదు, అందరూ కాదు. కొందరు టాలెంటెడే, కొంతమంది నాకన్నా అసలు ఏమీ రాని వాళ్ళు ఎక్కడో ఉన్నారు. అలాగే నాకన్నా హైలీ టాలెంటెడ్ అండ్ గ్లామరస్ పీపుల్ ఈరోజు కృష్ణనగర్లో ఓ పూట భోజనం లేక సఫర్ అవుతున్నారు. ఆఫర్ పక్కన పెట్టు, ఆపర్చునిటీ పక్కన పెట్టు, అవును. భోజనం గడవట్లే ఆడికి, ఇంట్లో ఇవ్వట్లే డబ్బులు, లేకపోతే లేవు, వాడికి ఆపర్చునిటీ లేదు. పలానా సినిమాలో నేను హీరోని అవుదామని ట్రైన్ దిగినోడు వాడు జూనియర్ ఆర్టిస్ట్గా రావాలి. ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టులు అందరూ ఎవరు? పుట్టకుతోనే వాళ్ళు నేను జూనియర్ ఆర్టిస్ట్ అవ్వాలి అని ఇక్కడికి వచ్చిన వాళ్ళ. ఫారెన్ జూనియర్ ఆర్టిస్టులు ఎవరు ఉండరు. ఒక స్టేజ్లో ఒక లక్ ఫ్యాక్టర్ అనేది ఎలా ఉంటుందంటే, ఉత్సాహం చచ్చిపోయే విధంగా కొన్ని మాటలు పరిస్థితులు తీసుకొచ్చేస్తాయి. ముందు ఆకలి చంపేస్తుంది మనిషిని. అవును. తర్వాత ఇక్కడ ఉన్న ఫ్రస్ట్రేటెడ్ పీపుల్ చాలా డిపార్ట్మెంట్లో ఉంటారు. అవును. వాళ్ళు వీళ్ళు పిలిచే తీరు చూడాలి. వాళ్ళకు నమస్కారం, వాళ్ళకి జన్మనిచ్చిన వాళ్ళకి ఇంకో నమస్కారం. ఆడవాళ్ళ విషయం పక్కన పెట్టు, మగాలేదు ఆడలేదు, రా ఏంటని ఒక నీచమైన ఒక హేయమైన వ్యక్తిని కూడా అలా పిలవం మనం. మహా పాపాలు చేసి రెడ్ హ్యాండెడ్ దొరికినోడు కూడా రావా అంటాం, లేదా అంటాం. అందులో ఒక ఆ పిలుపులో ఏదో ఒకటి ఉంటుంది. షార్ట్కి పిలవండి అంటే వీళ్ళు పిలుస్తారన్న డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఎందుకు వాడికి అంత ఈ మెడ్రాస్ ఏమైనా చూసారా వీళ్ళు? ఆ లైఫ్ స్టైల్ ఏమైనా చూసారా? ఆ నరకాలు ఏమైనా తెలుసా వీళ్ళకి? మరి వీళ్ళకి ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ అంటున్నా? కింద స్థాయిలో ఉన్న వాడిని అడ్రస్ చేసే తీరు చూస్తే, ఫస్ట్ ఇక్కడికి వచ్చి అన్నం తింటున్న జూనియర్ ఆర్టిస్ట్కి ఒక డైలాగ్ కోసం అడుగుదాం, కొంచెం ముందు రోజులో నిల్చుందాం అని అడుగుదాం. ఎక్కడ అడిగితే ఇది కూడా పోద్దని అలా కంటిన్యూ అవుతున్న మేధావులు చూస్తుంటాను నేను ఎందుకు అక్కడికి వెళ్ళలేదని వీళ్ళు అడిగితే ఏం చెప్తాను నేను వాళ్ళకి? అసలు నేను ఇక్కడే ఎందుకున్నాను నాకు తెలియట్లేదు రా స్వామి. నువ్వు ఏదో గొప్పగా అనుకుంటున్నావు. ఈరోజు నీ పిల్లలు ఎవడైతే నా క్లాస్మేటో లేకపోతే ఫ్రెండో కాలేజ్ మేటో ఎవడైతే ఉన్నాడో వాడు నన్ను ఇగ్నోర్ చేసి, అది నా మీద ప్రేమ లేకపోవడం కావచ్చు, జెలస్ కూడా కావచ్చు, ఏం తప్పే ఉంది. ఆ కారణాలతో ఉన్నోళ్ళు వాళ్ళకున్న నరకం ఏంటో తెలుసా? నేను ఎంత ఎదిగినా నన్ను ఇగ్నోర్ చేసేయచ్చు. నా న్యూస్ చూడరు, నా టాపిక్ ఎత్తరు, ఆడ వేస్ట్ వేలో ఏదో ఒకటి అనేస్తారు, అయిపోయింది. వాడి పిల్లలు వచ్చి నాన్న అమృతం అంకుల్ నీ ఫ్రెండ్ అంట కదా, ఒకసారి చూపించమని అడిగితే అడిగి ఎలా ఉంటుంది? మామూలుగా ఉండదు. అది సక్సెస్ అంటే. నా ఈగో అది, నా ప్రైడ్ అది. అరే నీ బ్లడ్ అడుగుతుందిరా నన్ను చూడాలని, నీ పిల్లలు అడుగుతున్నారు, తప్పించుకోలేడు కదా. ఎందుకంటే స్వచ్ఛమైన ప్రేమ వాళ్ళది పోయింది పాపం. ఎందుకు? ఈడు మనోడే, ఈడు మనతోటోడే అని లోకుగా తీసుకోవటం ఒకటి మంచిదే. ఫ్రెండ్స్ అలాగే ఉండాలి. లేకపోతే వాళ్ళు నన్ను రాగానే అమృతం గారు, హర్ష గారు మీరు వచ్చారు అంటే ఎలా ఉంటుంది? నాకు వెనక్కి చెప్తా, అసహ్యంలో గేసలేదు, చంపేస్తా నన్ను పట్టుకొని. అది ఇంకా నరకం అప్పుడు. కానీ నేనేమంటానంటే, ఇంత జరిగిన తర్వాత డక్కా ముక్కిలు తినుకునో ఏదో చేసి, యాక్చువల్గా అది లేదు, దేవుడి దేవుళ్ళ అంత సజావుగా వెళ్తుంది ఇప్పటిదాకా. నేనేమంటున్నానంటే, ఒక్క మాట బాగుందిరా చూసాను, ఒక్క మాట, ప్రేమగా వద్దు, అభినందన, గుర్తింపు, అభినందన కూడా వద్దు, చూశాను రా అంటే చాలు. చూశానన్న విషయం నాతో చెప్పాడు అంటే అడిగి నచ్చిందని నేను ఊహించేసుకుంటా.
అంత అల్ప సంతోషం నేను. ఆ ఒక్క మాట నేను అడిగితే తప్ప చూశానని చెప్పకుండా, చూశానని చెప్పిన తర్వాత అందరిని పొగుడుతూ నన్ను పొగడకుండా, ఏదైనా ఒక సినిమా పోస్టర్ పెడతా ఇలా యాక్ట్ చేస్తున్నాను. ఆల్ ద బెస్ట్ టు యూ అండ్ యువర్ ఎంటైర్ టీమ్. ఎంటైర్ టీమ్ నీకు తెలుసా? ఎవరో తెలుసు నీకు? కానీ గొప్ప సైకలాజికల్ అబ్జర్వేషన్ ఇది. కలిపేయాలి అందరితో నన్ను కలిపేయాలి అక్కడ. అంతే. అంటే యూ అండ్ యువర్ టీమ్. ఏంట్రా టీము అంటే ఇదేదో పెద్ద చాలా ఘనపాటి అందరినీ మెచ్చుకుంటాడు. కానీ ఇవన్నీ వండర్ఫుల్ టాపిక్స్. అవును. ఇవన్నీ ఇవి చిన్న చిన్న నాలాంటి అల్ప సంతోషాలకి న్యూయెన్సెస్ ఇవన్నీ ఎంత బాగుంటాయో. అంటే నువ్వు ఇందాక చెప్పిన దానికి కూడా ఇంగ్లీష్ లో సేయింగ్ ఉంది. ఆల్ ది వైజ్ మే నాట్ ప్రాస్పర్ అండ్ ఆల్ ది ప్రాస్పర్డ్ నీడ్ నాట్ బి వైజ్ అని. హౌ ట్రూ. సో కొంతమందికి అదృష్టం వరిస్తుంది, కొంతమందికి అదృష్టం వరించదు. నాగభూషణం గారు అంత పెద్ద యాక్టరు, నాగభూషణం గారిలాగే చేసేవాడు సిహెచ్ కృష్ణమూర్తి గారు. సిహెచ్ కృష్ణమూర్తి గారు కూడా ఆ మురారి ఆ నాటకాలన్నిటికీ చాలా గొప్ప ఫేమస్ యాక్టర్ ఆంధ్రప్రదేశ్ లో. చాలా పెద్ద యాక్టర్ స్టేజ్ మీద. బట్ అతనికి ఎప్పుడు డ్యూ క్యారెక్టర్ రాలా కృష్ణమూర్తి గారికి. ఆయన అలాగే పాపం జస్ట్ అలా చాలా ఉంటాయి అన్న. అడగడానికి మొహమాట పడిపోతుంటారు. అడిగిన ఎవరు ఒకటి చెప్తా ఇక్కడ రెండు నాకు అన్ని తెలుసాను కాదు కానీ నేను ఒకటి చెప్తా. ఇష్టం వేరు పిచ్చి వేరు. అవును. ఇష్టం ఉన్నోళ్ళు రాకండి ఇక్కడికి. నేను చెప్పేది అదే. మా ఆవిడకి యాక్టింగ్ అంటే ఇష్టం అండి అయితే రావద్దని చెప్పండి. అదే ఆ మాట నేను ఇవ్వను, హింట్ ఇవ్వను. ఎవడైనా మా అబ్బాయికి యాక్టింగ్ అంటే పిచ్చండి, పిచ్చా అయితే రమ్మనండి. ఎందుకంటే దిస్ హెల్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టూ. అవును, కరెక్ట్. ఇష్టం వేరు పిచ్చి వేరు. నేను దీనికోసం త్యాగం చేసేస్తా, నా లైఫ్ మొత్తం సాక్రిఫైస్ చేస్తా, ఇల్లు వాకిలి వదిలేస్తా, పిల్లల్ని వదిలేస్తా, పెళ్లి కానివాడైతే పెళ్లి చేసుకోను, ఇంత పెద్ద నిర్ణయాలు తీసుకొని ఇక్కడికి వస్తే తప్ప ఈ 5,000 నోట్లోకి వెళ్ళమన్న విషయం చాలా మందికి తెలియదు. కరెక్ట్. అందిన తర్వాత అందందరాక్ష పులిపేలాగో అందిన బంగారం ఎత్తడి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఇక్కడికి వచ్చిన చాలా మంది. మనం పుట్టామండి దీనికోసం. నేను ఇవాళ ఇక్కడ ఉన్నా అంటే నాకు రాసిపెట్టి ఉంది. మా ఇదంతా ఇక్కడ ఇంకా పనిమాల వాళ్ళందరూ వచ్చారు కానీ మనం అక్కడ ఉండాలి. సరే, ఏంట్రా నీ బాధ? నువ్వు వాళ్ళని మెచ్చుకోవు, వీళ్ళని జాలిపడవు, పో నీ పొజిషన్ కూడా నువ్వు ఎంజాయ్ చేయకపోతే ఇంకా ఏం పీకేద్దామని ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? ఇది పడిపోతున్నారు, ఇది ఇక్కడి నుంచి పడిపోతారు కదా, ఇదా మనం మిస్ అయ్యాం. అమ్మా ఉంటుందన్నా. చాలా మటుకు నేను హ్యాండ్ టు మౌత్ సిచ్యువేషన్లో అమృతం చేసుకుని ఉరుకులు పరుగుల మీద ఉండి టెన్షన్తో ఉండి కామెడీ పండుతుందా లేదా నన్ను చూసి ఎవరు నవ్వుతారు లేదా ఆ పరిస్థితుల్లో వెళ్తున్న నాకు అది అయిపోయి ఎక్కడో కొంతకాలం గడిచిన తర్వాత ఒక అబ్రాడ్ వెళ్ళినప్పుడు ఇది ఇప్పటికీ కమ్యూనిటీ గ్రూప్స్ కింద ఫామ్ అయ్యి మా ఫ్రెండ్ సర్కిల్ ఒకటి ఉంది, ఒక చిన్న స్టూడియో ఉంది వాళ్ళ ఫ్రెండ్స్ది. అందులో ఒక 50 మంది గ్యాదర్ అయ్యి అమృత ఎపిసోడ్స్ పెట్టుకొని చూస్తారు, ఒక చిన్న కాక్టైల్ పార్టీ పెట్టుకొని. నేను వెళ్తే స్టాండింగ్ ఓవేషన్ చప్పట్లు కొడుతుంటారు. నాకు అర్థం కాదు నేనేం చేశాను ఇందులో. యాక్చువల్ గంగరాజ్ గారికి మొత్తం క్రెడిట్ వెళ్ళాలి, వీళ్ళు కాదనరు, కానీ గుర్తింపు యాక్టర్కి వస్తుంది. తప్పదు, ఇన్ఎవిటబుల్గా. నేనేమంటానంటే దాన్ని గ్రాంటెడ్గా తీసేసుకోవద్దు. నేను కాబట్టి సార్ కాదు, శివాజీ రాజా గారు నరేష్ గారి కన్నా మనకే ఎందుకు అది ఓవర్ యాక్షన్ కాదు. నీకు మంచి స్క్రిప్ట్లు పడ్డదే నువ్వు చేసిన తప్ప అంటే నీకు సక్సెస్ రాకూడదా? చూడండి అన్న, పొరపాటున యావరేజ్ అయితే కొంతమంది ఈ అప్కమింగ్ సో కాల్డ్ స్ట్రగులర్స్, హీరోస్, వాట్ ఎవర్ యూ కాల్ దెమ్, అది హీరోస్ కాదు ఎవరైనా, పొరపాటున వాళ్ళకి యావరేజ్ వస్తే వాళ్ళని తట్టుకోలేము. బలివాళ్ళగా ఉన్నావు. ఇప్పుడు మేము మీడియావే అనుభవిస్తున్న విషయం అది. కొంత చిన్న నేను అదే అనుకుంటాను వాళ్ళని చూసినప్పుడు, మరి చిరంజీవి గారు ఎలా బిహేవ్ చేయాలి కదా. ఈ రోజుకి చిరంజీవి గారితో కూర్చుంటే మొన్న మాట అడిగిసారు ఏమండి మీరు మా చిరంజీవి గారేనా అన్న. అదేంటి అన్నారు. కాదు సార్, అప్పటి నుంచి చూసి వచ్చిన మనిషి వాళ్ళు నన్ను కూర్చోబెట్టుకుంటాం తీరేంటే మాట్లాడుతుంది, నన్నే కాదు ఎవరెళ్ళినా ఆయనకి నెగిటివ్ అనిపించకపోతే ఆ మనిషితో నెగిటివ్ ఓవర్ యాక్షన్ కలిగి ఉంటారు కదా. కరెక్ట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.